ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ వైఫల్యంతోనే ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిందని కూటమి నేతలు ఫైర్ అయ్యారు. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిన పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు కూటమి నేతలు. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిన పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ చేసిన అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. స్కామ్ల కోసమే స్కీమ్లను అమలు చేశారని విమర్శించారు. ఏపీ మొత్తం అప్పు 9,74,556 కోట్లున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీ సమావేశంలో ఏపీ రాష్ట్రానికి ఉన్న అప్పులను వివరించారు బాబు. ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. 10 లక్షల కోట్ల అప్పున్నాయి. ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాను. రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్లు పాల్గొన్నారు. కొత్తగా సంస్థలకు భూములను కేటాయించడంపై, రాజధానికి కంపెనీలను తీసుకురావడంపై చర్చించారు కమిటీ సభ్యులు. హక్కుల కోసం పోరాడిన టీచర్లపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని అసెంబ్లీలో ప్రకటించారు మంత్రి లోకేష్. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. వచ్చే ఏడాది పకడ్బందీగా మెగా డిఎస్సి నిర్వహిస్తామన్నారు లోకేష్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా చంద్రబాబు సవాల్గా తీసుకుని పనిచేశారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన ఆలోచనతో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారన్నారు. అలాంటి రాష్ట్రాన్ని వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆగం చేసిందన్నారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు మంత్రి పయ్యావుల. రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్ర పరిస్థితి గడ్డు సమస్యగానే ఉంది అధ్యక్ష. దాన్ని ఒక సవాల్గా తీసుకున్నారు అధ్యక్ష. ఆలోచనలకు పదును పెట్టారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఆయన శరవేగంతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల జరిగినటువంటి నష్టం మరో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుపోయింది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఖరీఫ్ లో వర్షాభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీ 159 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. అక్టోబర్ 29న అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరువు ఉన్నట్లు ప్రకటించామన్నారు. 106,000 హెక్టార్ల పంట, 144,000 మంది రైతులు నష్టపోయారన్నారు. రైతులకు ప్రభుత్వం తప్పక అండగా ఉంటుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 5 జిల్లాల్లో 54 మండలాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించడం అయింది. ప్రభుత్వ పరంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 159.27 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో వేస్తాం. ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాజధాని అమరావతితో పాటు పలు అంశాలపై డిస్కస్ చేశారు. తర్వాత విదేశాంగ మంత్రి జయశంకర్ను కలిశారు ఏపీ సీఎం. ఇక కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మన్సుఖ్ మాండవీయాలకు లేఖ రాశారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఈపీఎఫ్ పింఛనర్లకు పింఛన్ అందక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మోదీ ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడంలో సమర్థత లేదా, అసలు బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు నిర్మల, మాండవీయలు జోక్యం చేసుకోవాలని కోరుతూ లేఖ రాశారు షర్మిల.